సభలో సీఎం రేవంత్ హాట్ ఘాటుగానే కామెంట్లు చేశారు. అయితే అందులో ఎలక్షన్స్ మీద ఆయన అన్న మాటపై అభ్యంతరం వ్యక్తమైంది. ఇందుకీ రెడ్డి గారు ఏమన్నారు? దానిపై అభ్యంతరం ఎవరికి? సపోర్ట్ చేసిందెవరు? మాటిమాటికి రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలకు సీఎం రేవంత్ రెడ్డి తెరదించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆ టాపిక్పై క్లారిటీ ఇచ్చారు. బై ఎలక్షన్స్పై సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. 2014 నుంచి 2023 వరకు ఏ సంప్రదాయం ఉందో ఇప్పుడు కూడా అదే అమల్లో ఉంటుందని సీఎం చెప్పుకొచ్చారు. విషయం సుప్రీంకోర్టులో ఉన్నా సభలో మాట్లాడొచ్చు కాబట్టే మాట్లాడుతున్నానని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు. విషయం సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ ఉంది, కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరికి ప్రొటెక్షన్ ఉండదు. యాక్చువల్ దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్. ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు. సభకు రక్షణ ఉంది తమ నాయకత్వంలో. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కానీ సభ బయట ఉప ఎన్నికలు వస్తాయి, అయిపోయింది, వచ్చే వారం ఎన్నికలు, మళ్ళా వారమే ఎన్నికలు, ఇదంతా ఉత్తదే అధ్యక్ష. అదేంది జరిగేది లేదు, పోయేది లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఉప ఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. సీఎం రేవంత్ ప్రకటనను బీఆర్ఎస్ తప్పుపట్టే ప్రయత్నం చేసింది. సీఎం కోర్టును ధిక్కరించి మాట్లాడారని హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి పరిధి దాటి సుప్రీంకోర్టుపై మాట్లాడారని, దీనిపై తాము అత్యున్నత న్యాయస్థానానికి వెళతామన్నారు హరీష్ రావు. సీఎం సభలో రాజ్యాంగ ఉల్లంఘన చేశారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మేము ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు, అది గతంలో కాలేదు, ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ని మీరు ఎట్లా మాట్లాడతారంటే, మాకు ఇమ్యూనిటీ ఉంది, మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు. జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ షెక్దర్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సభ బయట బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడిన తీరు సరికాదని సీఎం అన్నట్టుగా మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అంతేగాని కోర్టు అనే పదాన్ని వాడలేదన్నారు. బీఆర్ఎస్ సభ్యులు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? బయట వారు మాట్లాడారు అధ్యక్ష. బయట వారు టీఆర్ఎస్ సంబంధించిన వారు మాట్లాడి బెదిరిస్తా ఉన్నారు, శాసనసభ్యులను బెదిరిస్తా ఉన్నారని మాట్లాడింది తప్ప తీర్పుకు సంబంధించి కానీ న్యాయస్థానంలో ఉన్న అంశం గురించి మాట్లాడలేదు అధ్యక్ష. న్యాయస్థానం పేరే తీయలేదు అధ్యక్ష. పార్లమెంట్లో కోర్టు అంశాల గురించి మాట్లాడుతూనే ఉంటారని మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జ్యుడిషియరీని విమర్శించే హక్కు కూడా పార్లమెంట్లో ఉంటుందని ఉత్తమ్ గుర్తు చేశారు.